హాయ్ అండి. ఇది రాగి పిండితోటి రొట్టిలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. ఇదిగండి, దీంట్లో కారము, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసానండి. వేసి ఇట్లా మన చపాతీ పిండి లెక్క గట్టి కలుపుకోవాలి. చూడండి, ఇట్లా కలపాలి. ఇంకా ఎవరికి నచ్చితే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయచ్చు. నేను ఓన్లీ కారం వేసాను, ఉల్లిపాయ ముక్కలు వేసానండి. ఇదండి, ఇట్లా పెనం పెట్టేసి ఇట్లా మనము రొట్టెలు చేస్తాం కదండి, ఆ రొట్టెలాగా ఇట్లా దీని మీద పెనం మీద ఇట్లా చేయొచ్చు. ఇగో రెండు సైడ్లు ఇట్లా కాల్చాలండి. చూడండి, రెండు సైడ్లు ఇట్లా కాల్చాలండి. ఇదిగో ముందు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదిగో వాటర్తో ఇట్లా మనకి ఎంత లావు కావాలన్నా పలచగా కావాలన్నా ఇలా వాటర్లో ఇట్లా చేతికి వాటర్ అనేసి ఇట్లా అనాలండి, చేయాలి. ఆయిల్ వేస్తే ఉడుకుతుందండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకోవాలి. చూడండి, ఇట్లా రెండు వైపులు మాకు కాలాలండి. ఇదండి, ఇట్లా కాల్చుకోవాలి రెండు సైడ్లు. ఇదిగండి, ఎంత టైం కూడా పట్టలేదు. రాగితో రొట్టెలు రెడీ అయిపోయినాయి, రాగి పిండితో. చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఉల్లిపాయలు కారం అంతా వేసాం కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి, మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. రాగి పిండితో ఇట్లా రొట్టెలు టేస్ట్ మాత్రం బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.